ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మనకు లాస్ట్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకు రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫిజికల్ టెస్ట్కి మీరు ఏ విధంగా అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని వీడియోలో చెప్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ను ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద డైరెక్ట్గా మీరు క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు ఈ రకంగా లాస్ట్లోకి వెళ్తే మీకు ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్లో చూసుకున్నట్లయితే మీకు 2 లింక్స్ కనిపిస్తాయి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటీస్ని డౌన్లోడ్ చూడండి. అదేవిధంగా ఇక్కడ అడ్మిట్ కార్డ్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి మీకు సిఆర్పిఎఫ్ వెబ్సైట్కి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఒకసారి మనకు నోటీస్లో ఏం చెప్పారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇంపార్టెంట్ నోటీస్ అని చెప్పేసి మనకి ఇది సిఆర్పిఎఫ్ నుంచి అయితే రిలీజ్ అవడం అయితే జరిగిందనమాట. ద పీఈటీ-పిఎస్టీ ఈవెంట్ వచ్చేసి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఈ షెడ్యూల్డ్ ఫ్రమ్ 23 సెప్టెంబర్ 2024 ఆన్వర్డ్స్ అని ఇచ్చారు. సో 23వ డేట్ నుంచి అయితే మేము ఫిజికల్ టెస్ట్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి ఇందులో ఉన్నటువంటి సమాచారం అనమాట. అదేవిధంగా ఈ అడ్మిట్ కార్డ్ ఫర్ పీఈటీ-పిఎస్టీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా అన్ని కూడా ఈ లింక్లో మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. నేను డైరెక్ట్ ఇదే లింక్ను అయితే నేను కింద పెట్టాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేశారు అంటే క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఫర్ పీఈటీ-పిఎస్టీ అండ్ డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాంతోపాటు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, అదేవిధంగా రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ వితౌట్ దేర్ అడ్మిట్ కార్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని బట్టి చూస్తే మనకు ఫిజికల్ టెస్ట్ ఆ టైంలోనే అంటే ఫిజికల్ అయిపోయిన వెంబటే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదేవిధంగా మెడికల్ని కూడా చేసేటటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అంటే ఎట్ ఏ టైం అయితే చేస్తామని చెప్పేసి అయితే ఆ లాస్ట్ టైం వచ్చినటువంటి ఒక చిన్న అప్డేట్లో కూడా చెప్పారు. సో మొత్తానికి ఇక్కడ క్లారిటీ అయితే వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనకు ఫిజికల్ టెస్ట్ అదేవిధంగా మెడికల్ వచ్చేసి ఒకేసారి ఉంటాయి అని చెప్పేసి మాత్రం కొంచెం అర్థమవుతుంది అనమాట. సో మరి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి చూసుకున్నట్లయితే సో కింద మీకు అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి లింక్ కనిపిస్తుంది చూసారా. సో దాన్ని మీకు క్లిక్ చేయండి. సో మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ పేజ్ ఒకసారి చూసుకోండి. సో మీరు కిందకి వెళ్ళారంటే మీకు ఇక్కడ కొన్ని విధాలుగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు 3 విధాలుగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ ఐడి, దాంతోపాటు మీ డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఇక్కడ 7+5 ఎంత అవుతుందో రాసేసి అంటే క్యాప్చర్ ఒకటి రాసేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసినా మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రూల్ నెంబర్ అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఇక్కడ చేసినా కూడా సరిపోతుంది. దాంతోపాటు ఒకవేళ మీకు నెంబర్స్ ఐడియా లేకపోతే కనుక మీ ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లాగిన్ అవ్వగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీ డీటెయిల్స్ అని ఉంటాయి, మీకు ఏ డేట్ నాడు ఉంది, అదేవిధంగా రిపోర్టింగ్ టైం అని చెప్పేసి వస్తుంది. అయితే మీకు కింద చూసుకుంటే ఇక్కడ క్లిక్ టు ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది కనిపిస్తుంది అక్కడ. సో మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీ డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా మీ రూల్ నెంబరు, మీకు ఏ డేట్ నాడు రిపోర్ట్ చేయాల్సినటువంటి ఉంది, దాంతోపాటు మీ సెంటర్ ఎక్కడ. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో నీసా కానీ చంద్రయాన్ గుట్ట కానీ ఇవైతే ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకి వచ్చేసి ఏపీ వాళ్ళకు చూసుకోండి మీకు ఎక్కడ పడ్డది ఏంటి అని చెప్పేసి. సో మీ లొకేషను అదేవిధంగా మీకు ఏ డేట్ నాడు ఉందో కంపల్సరీ కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మీకు కొంచెం ఓపిక ఉంటే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఉంటుంది, వీలైతే ఒకసారి చదువుకోండి. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది, చదవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్నీ ఉంటాయి. నేనైనా కూడా మీకు సపరేట్ వీడియోలో నేను అన్ని విషయాలు కూడా చెప్తాను. సో మొత్తానికి అయితే చూసుకోండి. ఈ వీడియో తర్వాత మీరు తీసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా మనం ఎలా ఉండాలి అనేటటువంటి అన్ని విషయాలు నేను చెప్తా. సో జాగ్రత్త ఉండండి. సో ఇదన్నమాట. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.